హాయ్ ఫ్రెండ్స్, సోదరిమణులారా, లేవండి, మేలుకోండి. పార్ట్ 3లో మతం భారతదేశ సత్వర ఆవశ్యకత కాదు. వివేకానంద 1893 సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన అమెరికాలో మాట్లాడిన మాటలు ఇవి. క్రైస్తవులు ఎప్పుడూ సద్విమర్శకు సంసిద్ధులై ఉండాలి. నేను కాస్త విమర్శ చేయడంలో మీకేమీ అభ్యంతరం ఉండదనుకుంటాను. క్రైస్తవేతరులను తరింపచేయడానికి ప్రచారకులను పంపడంలో అంతగా ఆతృతపడే మీ క్రైస్తవులు వారిని పస్తుపడకుండా ఎందుకు కాపాడడానికి ప్రయత్నించరు? కాటకాలు విలయతాండం చేస్తుంటే వేల మంది జనం ఆకలి చిచ్చుకు గురై భారతదేశంలో మరణించారు. కానీ మీ క్రైస్తవుల వారికి ఏం సాయం చేసిన పాపాన పోలేదు. భారతదేశంలో అంతటా మీరు చర్చలను నిర్మిస్తుంటారు. కానీ ప్రాచ్యదేశంలో సత్వర ఆవశ్యకత మతధర్మం లోపించడం కాదు. మతధర్మం వారికి కావలసినంత ఉంది. కడుపులు కాలిపోతుంటే గద్గద స్వరాలతో అన్నమో రామచంద్ర అంటూ భారత దీనజన కోటి విలపిస్తోంది. అన్నం కోసం వారు విలిపిస్తుంటే మనం వారికి ఇస్తున్నది ఏమిటి? రాళ్ళు పిడికెడు మెతుకులు లేక వారు పస్తుపడి ఉంటే మనం వారికి చేస్తున్నది ఏమిటి? ధర్మబోధలు. ఘోర అవమానం కాదా? భారతదేశంలో ధనానికై మతబోధ చేసే వ్యక్తిని జాతి భ్రష్టునిగా పరిగణించి జనం అతగాన్ని దుమ్మెత్తి పోస్తారు. నిరుపేదలైన నా దేశస్తులకు సాయం కోరటానికై నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. క్రైస్తవ దేశంలో క్రైస్తవుల వల్ల పరాయి మతస్థులకు సాయాన్ని పొందటం ఎంత కష్టమో పూర్తిగా నాకు అవగాహనమైంది. హైందవ మత సాఫల్యతే బౌద్ధ మతం. 1893 సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన అమెరికాలో వివేకానంద చెప్పిన మాటలు ఇవి. నేను మీరు విన్న తీరులో బౌద్ధుడును కాకుండా బౌద్ధున్నే. చైనా, జపాన్, సింహళం అంటే శ్రీలంక ఆ మహాప్రభు బోధనలను అనుసరిస్తుంటే భారతదేశం అతన్ని సాక్షాత్తు అవతారమూర్తిగా అర్చిస్తోంది. నేను బౌద్ధ మతాన్ని విమర్శించబోతున్నానని మీరు ఇప్పుడు విని ఉన్నారు. కానీ దానివల్ల మిమ్మల్ని నేను గ్రహించుకోరేది ఇది. సాక్షాత్ అవతారమూర్తిగా నేను పూజించే మహానీయుడి భావాలను నేను విమర్శించటమా? బుద్ధదేవుడి శిష్యులు అతడి తత్వాలను సరిగ్గా అవగాహన చేసుకోలేకపోయారని అతడి గూర్చి మా అభిప్రాయం. యూదియా మతానికి క్రైస్తవ మతానికి దాదాపుగా ఎలాంటి సంబంధం ఉందో హైందవ మతానికి అంటే హైందవ మతం అంటే వైదిక ధర్మం అని, సనాతన ధర్మం అని నా అభిప్రాయం. హైందవ మతానికి బౌద్ధ మతానికి నేడు అలాంటి సంబంధమే ఉంది. యేసుక్రీస్తు యూదుడు, శాక్యముని హైందవుడు. యేసుక్రీస్తు యూదుడు, శాక్యముని హైందవుడు. యూదులు యేసుక్రీస్తును తోసిరాజన్నారు కదా? కాదు, సిలువ వేశారు. కానీ హైందవులు శాక్యమునిని దైవంగా నమ్మి పూజిస్తున్నారు. ఆధునిక బౌద్ధ మతానికి బుద్ధదేవుడి బోధనలు మనం గ్రహింపవలసి ఉన్న తత్వాలుగా నిజమైన భేదమని హైందవులమైన మేము ముఖ్యంగా చూపగోరేది ఇది. శాక్యముని నూతన తత్వాన్ని ఏది బోధించడానికి రాలేదు. అతడు యేసు మాదిరి మత ధర్మాల సాఫల్యతకే గాని వినాశనానికి రాలేదు. కానీ వ్యత్యాసం ఇది. యేసు విషయంలో అతడి బోధనలను గ్రహించలేకపోయిన వారు ప్రాచీనులైన యూదులు. బుద్ధుడి విషయంలో అతడి తత్వసారాన్ని గ్రహించలేకపోయిన వ్యక్తులు స్వయంగా ఆయన అనుయాయులే. పాత నిబంధన సాఫల్యాన్ని యూదులు గ్రహించలేకపోయినట్లే హైందవ మత తత్వ సాఫల్యాన్ని బౌద్ధులు అవగాహన చేసుకోలేకపోయారు. శాక్యముని మత ధర్మాలను వేటిని వినాశనం చేయటానికి జన్మించలేదని హైందవ మత తత్వాలకు సహేతుకమైన పరిపూర్తిని
పూర్వ సహేతుకమైన పరిణతిని ఏర్పరుపు జన్మించాడని మళ్ళా నేనే ఒక్కానిస్తున్నాను. హైందవుల ధర్మకాండ, జ్ఞానకాండ అని 2 విభాగాలుగా వర్గీకరించబడి ఉంది. జ్ఞానకాండను ప్రధానంగా సన్యాసులు అధ్యయనం చేస్తారు. దానిలో అంటే జ్ఞానకాండ విషయంలో జాతిభేదం అనేది, వర్ణభేదం అనేది లేదు. అగ్రవర్ణస్థుడు, అంత్యవర్ణస్థుడు కూడా సన్యాసి కావచ్చును. అప్పుడు 2 వర్ణాలు సమానమవుతాయి. మత విషయంలో వర్ణ వ్యవస్థ అనేది లేనే లేదు. వర్ణ వ్యవస్థ కేవలం సామాజికమైన కట్టుబాటు. శాక్యముని స్వయంగా సన్యాసి. నిగూఢమైన వేదతత్వాన్ని ప్రసారం చేసి సమస్త ప్రపంచంలోనూ వ్యాప్తి గావించిన మహనీయుడు అతడు. ధర్మ ప్రచారాన్ని ఆచరణలో తేవటానికి అంతెందుకు, మత పరివర్తనం అంటే ఇతర మతస్థుల చేత తన మతాన్ని అవలంబింపచేసి వారిని స్వమతంలో చేర్చుకోవటము అనే ఈ ఆశయాన్ని ఊహించడంలో అతడే ఆద్యుడు. అందరి పట్ల, ముఖ్యంగా అజ్ఞుల పట్ల, పేదల పట్ల ఆ గురువేరేణ్యులు వహించిన అద్భుత సానుభూతితో అతడి మహత్యమంతా నిండి ఉంది. అతడి శిష్యుల్లో కొందరు స్వయంగా బ్రాహ్మణులు. బుద్ధుడు ధర్మ ప్రచారం గావించిన సమయంలో భారతదేశంలో సంస్కృతం వ్యావహారిక భాష కాదు. అదే కేవలం పండితుల గ్రంథాల్లోనే చోటు చేసుకుని ఉంది. బుద్ధుడి బ్రాహ్మణ శిష్యులు కొందరు అతడి బోధనలను సంస్కృతంలోకి అనువదించకోరగా వారితో అతడు ఇట్లా స్పష్టంగా తెలిపాడు. పేదలకు, జనసామాన్యానికి తోడ్పడటమే నా ఆశయం. జనుల మాతృభాషలోనే నన్ను మాట్లాడనివ్వండి. కాబట్టి నేటి దాకా అతడి బోధనలో అత్యధిక భాగం నాటి వాడుక భాషలోనే ఉండిపోయింది. తత్వశాస్త్రం ఏం చెప్పినా, వేదాంతం ఏం స్థిరపరిచినా లోకంలో మరణం అనేది ఉన్నంత వరకు, మానవ హృదయంలో దౌర్బల్యం అనేది ఉన్నంత వరకు, దుర్బల్య అవస్థలో మానవ హృదయంలో నుంచి రక్షణార్థం ఆర్తనార్థం వెలువడుతున్నంత వరకు భగవంతుడిలో నమ్మిక అనేది ఉండి తీరుతుంది. తాత్విక విషయంలో బుద్ధిదేవుడి శిష్యులు వేదాలనే సుస్థిర పర్వతాలను ఢీకొని వాటిని కదిలించలేకపోవటం అలా ఉంచి, స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, ప్రతి వ్యక్తి ఎంతో ఆశతో ఆశ్రయించుకొని ఉండే భగవంతుడనే శాశ్వతమైన ఆలంబనాన్ని సమాజంలో నుంచి లాగివేశారు. ఫలితం ఏమిటి? బౌద్ధ మతం భారతదేశంలో స్వాభావికమైన వినాశనం పొందాల్సి వచ్చింది. బౌద్ధ మత జన్మస్థానమైన భారతదేశంలో నేడు బౌద్ధుడు అనిపించుకునేవాడు ఒక్కడూ లేడు. కానీ బ్రాహ్మణ మతానికి కొంత నష్టం వాటిల్లింది. ఆ సంస్కరణ దీక్ష ప్రతి జీవి పట్ల ప్రసరించే ఆ అద్భుత దాన దయాధర్మాలు గ్రీకు దేశ చరిత్రకారుడు ఒకటిచే హిందువు అసత్యమాడటం కానీ, హైందవ స్త్రీ వ్యభిచారిణి అయి ఉండటం కానీ భారతదేశంలో నేను కనీవిని ఎరగను అనిపించుకునేటంత ఘనతను హైందవ సమాజానికి వనగూర్చి జనసామాన్యంలో బౌద్ధ మతం వెలుగొంది చేసిన ఆ అద్భుత పరివర్తన ప్రభావం ఇవన్నీ బ్రాహ్మణ మతంలో కొరబడ్డాయి. హిందూ మతం లేనిదే బౌద్ధ మతం లేనిదే హిందూ మతము చైతన్యవంతాలై ఉండలేవు. కాబట్టి బ్రాహ్మణుల దీశక్తి వేదాంత విజ్ఞానము లేనిదే బౌద్ధులు నిలబడలేరని, బౌద్ధుల ఔదార్యము సర్వభూత ప్రేమ లేనిదే బ్రాహ్మణులు నిలబడలేరని, పరస్పర వియోగం మనకెలా చాటుతోందో గమనించండి. బ్రాహ్మణులకు బౌద్ధులకు పరస్పరం ఏర్పడ్డ ఈ ఎడబాటే భారతదేశ పతనానికి కారణం. భారతదేశంలో 30 కోట్ల బిచ్చగాళ్ళతో కూడుకుని ఉండటానికి, 1000 ఏళ్లుగా విదేశీయ విజేతలకు దాస్యం చేస్తుండటానికి ఇదే కారణం. కాబట్టి ఆ గురువరేణ్యుడి అంటే బుద్ధుడి ఔదార్యంతో, అద్భుతమైన లోకహితాచరణ స్ఫూర్తి, శక్తి సామర్థ్యాలతో బ్రాహ్మణుడి అఖండ దీశక్తిని మేళవిద్దాం గాక. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్నా లేవండి,
సోదరిమణులారా, లేవండి మేల్కొండిలో పార్ట్ 3 అయింది. నెక్స్ట్ పార్ట్ 4లో తుది సమావేశంలో అమెరికాలో 1893 సంవత్సరంలో సెప్టెంబర్ 27వ తేదీ వివేకానంద చెప్పిన మాటలు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ లేవండి మేల్కొండి మీకు నచ్చినట్లయితే, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వెంకట తాడి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ పేరు వెంకట తాడి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. నేను చెప్తున్న ఈ లేవండి మేల్కొండిలో ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే దయచేసి నన్ను క్షమించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.